జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హేమ కమిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి విషయాల్ని సీరియస్ గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని చిత్రసీమ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జానీ మాస్టర్ కేసులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసు పూర్వాపరాల్ని పరిశీలించడానికి ఛాంబర్ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 2 వారాల ముందే ఈ కమిటీ తన పని ప్రారంభించింది. 90 రోజులలోపు ఈ కమిటీ ఓ నివేదిక సమర్పించనుంది. నిజానికి మీడియాకు వెళ్లకముందే ఈ కేసు ఛాంబర్ ముందుకు వెళ్లింది. ఛాంబర్ పెద్దలంతా కూర్చుని ఈ కేసు కోసం ఓ పరిష్కార మార్గాన్ని అన్వేషించే పనిలో పడింది. చివరికి బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో మీడియాకు పాకింది. లేదంటే ఛాంబర్లోనే ఈ కేసును గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించేవాళ్లు. ఇప్పటికే కమిటీ అటు బాధితురాలి స్టేట్మెంట్ తో పాటు ఇటు జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఇప్పుడు సాక్ష్యాధారాల్ని సేకరించే పనిలో పడింది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి జానీ మాస్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు. బాధితురాలికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ఛాంబర్ ధైర్యాన్నిచ్చింది. అంతేకాదు పరిశ్రమలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఛాంబర్ ని సంప్రదించాలని, తక్షణం చర్యలు తీసుకుంటామని ఛాంబర్ పెద్దలు సూచించారు. బాధితురాలు కమిటీ ముందు చాలా విషయాల్ని తీసుకొచ్చిందని తెలిసిందే. 16 ఏళ్ల వయసులోనే తనపై లైంగిక దాడి జరిగిందని, డాన్సర్ అసోసియేషన్ లో తనకు కార్డు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు గురిచేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ పైనే కాకుండా మరికొంతమందిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వాళ్ళందరినీ ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ విచారించబోతుంది. మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా తమదైన శైలిలో విచారణ చేపట్టారు.